జీవితం అన్నింటినీ పరిచయం చేస్తుంది. తిని ఖాళీగా కూర్చునే రోజులను, తినడానికి టైం దొరకని రోజులను, నిద్రపట్టని రాత్రులను, నిద్రలేని రాత్రులను, ఘోరమైన ఓటమిని, ఘనమైన గెలుపుని, ఆకాశానికి ఎత్తే అభిమానాన్ని, పాతాళానికి తొక్కే మోసాన్ని, బాధలో తోడుగా ఉండే బంధాన్ని, బాధించే బంధువులను, వంగి వంగి దండాలు పెట్టించుకునే అధికారాన్ని, ఎవరికంటికీ కనిపించని దీనావస్థని. జీవితం అన్నింటినీ పరిచయం చేస్తుంది. నీకు నచ్చినా నచ్చకపోయినా వీటి అన్నింటినీ జీవితంలో నువ్వు ఎదుర్కోవలసిందే. దేహం నుండి జీవం పోయి పరలోకానికి పయనమయ్యేవెళ్ళ ఆ పార్థివ దేహం వెంట కన్నీళ్లతో భార్య గుమ్మం వరకే వస్తుంది. బిడ్డలు బంధువులు మరుభూమి వరకు వస్తారు. ఆ తర్వాత వెంట ఎవ్వరూ రారు. కపాల మోక్షం కాగానే అందరూ రుణం తీరిపోయిందని వెళ్ళిపోతారు. కాలుతున్న ఆ కాష్టం దగ్గర పంచభూత్మికమైన పార్థివ దేహం చితాభస్మంగా మారే వరకు నిలబడేది నేను మాత్రమే.